హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విద్యాసాగర్ని. ఈరోజు మనము ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అందులో మనము ట్రైనింగ్ వీడియోస్ ఎలా చూడాలనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదట మీ మొబైల్లో ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ప్రజ్ఞ మెప్మా నేను సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఫస్ట్లోనే వస్తుంది చూడండి, ప్రజ్ఞ మెప్మా అని వస్తుంది, అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ అని. దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో మనకి మీరు ఒకటి స్క్రీన్ షాట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మెప్మా లోగో కూడా కనిపిస్తుంది. సో ప్రజ్ఞ మెప్మా. సో దీన్ని ఇన్స్టాల్ చేయండి. దీన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. లెట్స్ బిగిన్. ఇంట్రడక్షన్ వీడియో వస్తుంది. అందరికీ నమస్కారం. నేను మీ మెప్మా ఎస్హెచ్జి బీజీ గతంలో మీరు చూస్తుంటే దీన్ని స్కిప్ చేయండి. సో ఇక్కడ స్టార్ట్ యువర్ లెర్నింగ్ జర్నీ అని వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మొబైల్ నెంబర్ ఓన్లీ ఎస్హెచ్జి మెంబర్ది మాత్రమే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా మన మహిళా కాసం యాప్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. సరిగ్గా ఇది ఒకటి గమనించి అక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. చేసి గెట్ ఓటీపీ అనండి. సో ఆ మెంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో ఆ మెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంట్రీ చేసి వెరిఫై అనండి. వెరిఫై అయిన వెంటనే మీకు ఇలా వస్తుంది. సో ఆ సభ్యురాల పేరు ఇక్కడ కనిపిస్తుంది. సో 23 లెసన్స్ ఉన్నాయి, దాంట్లో ఒకటి పూర్తి చేశారు. సో డిజిటల్ నైపుణ్యం, ఇక్కడ మీకు కాంపోనెంట్స్ అన్నీ వస్తాయి చూడండి. ఏ దాని మీద మీకు అవగాహన వీడియోస్ ఉన్నాయో కాంపోనెంట్ వైజ్గా డిజిటల్ నైపుణ్యము, సైబర్ భద్రత, ఇంగ్లీష్ భాష నైపుణ్యం, ఆరోగ్యం మరియు పోషణ, ఉత్తమ వ్యాపార పద్ధతులు మరియు విజయ కథలు, వృత్తి మార్గ నిర్దేశనం, సామాజిక భద్రతా పథకాలు, ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు, కేంద్ర స్పాన్సర్ పథకాలు, వ్యాపార బ్రాండింగ్, వీటన్నిటికి సంబంధించి మీకు ట్రైనింగ్ వీడియోస్ అనేవి ఉంటుంది. సో మనం ప్రజెంట్ మనం ఒక వీడియో చూద్దాం. డిజిటల్ నైపుణ్యం సంబంధించి చూద్దాము. ఇందులో ఈ మెంబరు ఫస్ట్ వీడియో చూడడం జరిగింది. అందుకు సంబంధించి వారు క్వశ్చన్ ఏరియాస్ కూడా అటెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మా సెకండ్ వీడియో చూస్తున్నాము. హలో అండి, నమస్కారం. నేను మీ మెప్మా ఎస్హెచ్జి మహిళ. మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఈ వర్చువల్ డిజిటల్ అకాడమీ ద్వారా మరో అడుగు ముందుకు వేద్దాం. ఈ రోజు మనం ఇంటర్నెట్ గురించి తెలుసు. సాన్షర్ నిగమ్ లిమిటెడ్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. కానీ 2016లో రిలయన్స్ జియో వచ్చిన తర్వాత ఇండియాలో ఇంటర్నెట్ వినియోగం 70 లక్షల వాట్సాప్ మెసేజెస్లు, 2.5 లక్షల ఇన్స్టాగ్రామ్ పోస్టులు వస్తాయి. అంత వేగంగా ప్రపంచం పనిచేస్తోంది. తదుపరి సెషన్లో మనం బేసిక్ మొబైల్ యూసేజ్, బేసిక్ ఆపరేషన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకున్న ఇంటర్నెట్ అంశంపై కొన్ని ప్రశ్నలను చూద్దాం. సో మీరు వీడియో కంప్లీట్ చేయడం అయిపోయిన తర్వాత
క్వశ్చన్స్ అనేటివి అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ఆ వీడియో బాగా గమనించినప్పుడైతే ఆన్సర్స్ కూడా మీకు చాలా సులభంగా తెలుస్తుంది. ఇంటర్నెట్ అంటే ఏమిటి? ఓకే, కింది వాటిలో సరైన ఇంటర్నెట్ ఉపయోగం ఏంటి? సో పైవన్నీ. ఇంటర్నెట్ ద్వారా మనం ఎలా ప్రయాణ సౌకర్యాలను పొందవచ్చు? కింది వాటిలో బ్రౌజింగ్ కోసం ఉపయోగించే యాప్ ఏది? ఇంటర్నెట్ భద్రంగా ఉపయోగించడానికి ఏం చేయాలి? సో మీరు ఆన్సర్స్ అన్నీ చేసిన తర్వాత పాఠంకి వెళ్ళండి. సో ఒకసారి మీరు బ్యాక్ వచ్చారంటే 2 పాఠాలు పూర్తయ్యాయి. సో మీకు సర్టిఫికేట్ కూడా ఒక వీడియో సెషన్ మీరు అటెండ్ అయినారంటే చాలా మీకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. సో సైబర్ భద్రత మొత్తం సెషన్స్ అయిపోయేదాకా సో డిజిటల్ నైపుణ్యం సంబంధించి అన్ని వీడియోస్ చూసిన తర్వాత సో మీరు వీడియోస్ చూసిన వెంటనే మీకు ఇక్కడ సర్టిఫికేట్ అని కింద కనిపిస్తుంది చూడండి. సర్టిఫికేట్ ఇక్కడ మీకు డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అవుతుంది. ఇది స్క్రీన్ షాట్ చేసి మన గ్రూప్లో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.